ఓకే. ఇప్పుడు చూసుకుంటే ఈ 24 ఎలక్షను అటు అపోజిషనే గానీ, ఇప్పుడున్న గవర్నమెంటే గానీ ఒకటే అంటున్నారు. అంటే యుద్ధం ప్రారంభం అని నారా లోకేష్ గారు, సిద్ధం అని జగన్మోహన్ రెడ్డి గారు, నేను అర్జునుడిని అని అంటున్నారు. మరి ఈ యుద్ధానికి సిద్ధమా అందరూ? నాయకులందరూ సిద్ధాలు చేస్తారు, యుద్ధాలు చేస్తారు. కానీ అక్కడ బల్యాలు, కత్తులు, లేదంటే ఈ యుద్ధంలో ఉన్న సామాగ్రి అన్నీ పట్టుకుని సిద్ధంగా ఉంది ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈరోజు యుద్ధం చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు ఎవరిని నరకాలి, ఎవరిని నెత్తి మీద పెట్టుకోవాలనేది నిర్ణయించడానికి 70 రోజులు ఉంది టైం సుమారుగా. 70 లేకపోతే 80 రోజులు ఎలక్షన్ డేట్ని బట్టి. వన్ వీక్ అటు ఇటు అంతే, వాళ్ళ డేట్లే కదా. మేము సిద్ధంగా ఉన్నాం, ఆయన సిద్ధంగా ఉంటాం కాదు, ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎందుకు సిద్ధంగా ఉన్నారో తెలుసా? ఒక రైతు అనుకుంటున్నాడు, ఈడు మురుగు కాలువలు తవ్వలేదు, పంట కాలువలు తవ్వలేదు, ఈసారి ఓటు తెలుగుదేశానికి ఇచ్చి వేయాలని సిద్ధంగా ఉన్నాడు. ఉద్యోగస్తులు ఉన్నారు, మాకు సిపిఆర్ మాట ఇచ్చి తప్పాడు, మనం ఈయనకి ఓటు వేయొద్దని వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఆఖరికి ఇండియన్ ఆర్మీలో, నేవీలో పనిచేసే సైనికులు వాళ్ళ తల్లిదండ్రులు పడే బాధల్ని చూస్తూ వాళ్ళ పోస్టల్ బ్యాలెట్లు ఉపయోగించుకుని మేము ఈసారి ఓడియాల్సిందే జగన్మోహన్ రెడ్డి అని సైనికులు సిద్ధంగా ఉన్నారు. రిక్షా వాలాలు, ఆటో డ్రైవర్లు 10,000 ఇచ్చారండి. డీజిల్ వల్ల ఎంత పోతుందో తెలుసా? చిన్న ఎగ్జాంపుల్, డీజిల్ 10 రూపాయలు. అతను రోజుకి తక్కువలో తక్కువైనా సరే ఎవ్రీడే ఒక ఆటో అతను నాకు తెలిసినంతవరకు 7 నుంచి 8 లీటర్లు వాడతాడు. అంటే రోజుకి 10 రూపాయల తేడా మీద 80 రూపాయలు, నెలకి 2,400, సంవత్సరానికి 29,000. 10,000 ఇస్తే ఇక్కడ 20,000 పోతున్నదే డీజిల్లో. వ్యాట్ ట్యాక్స్ అన్ని స్టేట్లో ఎలా ఉంది, మన స్టేట్లో ఎలా ఉంది? ఒక చిన్న మోటార్ సైకిల్ వేసుకునే పిల్లోడు రోజుకు 1 లీటర్ కొట్టించుకుంటే నెలకు 300 పోతున్నది, సంవత్సరానికి 3,600 ఒక్క మోటార్ సైకిల్కి. ఎక్కడ పడితే అక్కడ మోటార్ సైకిళ్ళు మనకి, ప్రతి ఇంట్లో 2 మోటార్ సైకిళ్ళు ఉంటాయి. ఇక కారు వాళ్ళ పరిస్థితి, అలాంటి డబ్బులు ఉంటారు అనుకుందాం కాసేపు. మరి చిన్నవాళ్ళు ఏంటండి, ట్రాన్స్పోర్ట్లు అయినందువల్లే సరుకులు పెరుగుతున్నాయి. కందిపప్పు సుమారు ఎక్కడి నుంచో వేరే స్టేట్ నుంచి రావాలి, ఇక్కడికి వచ్చేదానికి ఈ 10 రూపాయల డిఫరెన్స్ వల్ల కందిపప్పు వేరే రాష్ట్రానికి మన రాష్ట్రానికి తేడా ఉంది, ఉల్లిపాయలు వేరే రాష్ట్రానికి మన రాష్ట్రానికి తేడా, నిత్యావసర ధరలన్నీ పెరుగుతున్నాయి. ఇక్కడి నుంచి వేరే రాష్ట్రాలకు వెళ్ళే మిరపకాయ ఇక్కడ రేటు తక్కువ ఉంటుంది, అక్కడ వేరే రాష్ట్రాల్లో రేటు ఎక్కువ ఉంటుంది. అంటే రేట్ ఎక్కువ ఉంటుంది సహజమే, నేను కాదంట్లా. ఎంత ఎక్కువ ఉండాలనే దాని మీద ఈ డీజిల్ పెట్రోల్ పెరగటమే. ఇలా డిబేట్ చేసుకుంటూ వెళ్తే ఒక్క రంగం కాదమ్మా, ఈరోజు అన్ని రంగాలు దెబ్బతిన్నాయి. ఈ ఇసుక ఏంటమ్మా, ప్రకృతి ప్రసాదించిన ఇసుక ఏంటి అమ్ముకోవటం? సమాధానం చెప్పండి. 200 రూపాయలు పోయి అసలు లిక్కరే మనం వద్దు, గాంధీ గారి సిద్ధాంతం అని మనం అనుకుంటా ఉంటే 2 ప్రభుత్వాలు లిక్కర్ మెయింటైన్ చేసినాయి. కానీ ఒక పద్ధతి ఉంది మా ప్రభుత్వంలో, వీళ్ళకి పద్ధతి లేదు. పోనీ ఒకటి అడుగుతున్నాను మిమ్మల్ని, నేను సంపూర్ణ మద్యపాన నిషేధం చెయ్యింది, రెండోసారి ఓటే అడగను అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారా లేదా? చెప్పారు కదా. ఇప్పుడు సంపూర్ణ మద్యపాన నిషేధం జరిగిందా? దశల వారీగా 20% ఒక సంవత్సరం చేశారు, ఇక అంతే సంగతిలో. ఆ వారం కొత్త వాకిన్ స్టోర్స్ అని విదేశీ మద్యాలు, గోల్డ్ లేబుళ్ళు, బ్లాక్ లేబుళ్ళు, బ్లూ లేబుళ్ళు మన ఇక్కడ తయారయ్యి కాకుండా విదేశీ మద్యాన్ని కూడా చిన్న చిన్న సెంటర్లో కూడా తెరిపిస్తున్నారు. దీనికి కారణం ఏంటంటారు? ఇకపోతే ప్రజానాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పేకాట్లో జోదాలు ఎక్కడ పడితే అక్కడ ఆడిస్తున్నారు. అక్కడ గుడివాడ, ఎక్కడ పడితే అక్కడ
ఆడిస్తున్నారు, టేబుల్కి ఇంత వసూలు చేస్తున్నారు వీళ్ళ సొంతంలాగా. అందుకని ప్రజలకు అనువైనగా ప్రభుత్వం పెట్టాలి.